ఆనంద్ సాగర్ గారు, గారు చెప్పండి సార్. ఏంటి సార్ ఈ అమరావతి పరిస్థితి ఏంటి? మీరా ఎవరో బురద జల్లుతున్నారు అంటారు, అమరావతి బురద అయిపోయింది దాన్ని ఎవరో జల్లడం ఏంటని వాళ్ళు అంటారు. ఒక రాజధాని మీద ఈ రకమైన ప్రచారాలు ఎటువైపు దారితీస్తుంది? మిగతా ప్రాంతాలు ఏం చూస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీని మీద ఏమనుకోవాలి? ఇంకా పూర్తి స్థాయిలో ఒక రాజధాని నిర్మాణం జరగలేదు, ఇప్పుడే ఏదో అడుగులు కొద్దిగా స్పీడ్ పెంచామంటున్నారు, పడుగులు పెట్టిస్తున్నామంటున్నారు. ఇలాంటి టైంలో వస్తున్న ఈ వార్తలు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. పూర్వం ఒక జానపద గేమ్ ఉందండి, అది మన దేశం అని ఎన్టీఆర్ సినిమాలో కూడా పెట్టారు దాన్ని. ఎన్టీఆర్ ఫస్ట్ పిక్చర్ అది. అత్తలేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మ, కోడలేని అత్త గుణవంతురాలు ఓయమ్మ, పచ్చి పాల మీద మేగడేది ఓయమ్మ, వేడి పాలలోన వెన్న ఏది ఓయమ్మ అని పాట అది. అలా ఉంది వైసీపీ వాదన. పచ్చిపాల మీద మేగడ ఉంటుందా, వేడి పాలలో వెన్న ఉంటుందా? అలాగే అమరావతి మీద అటువంటి విష ప్రచారం, ఫేక్ ప్రచారం, దుష్ప్రచారం ఆ పార్టీ చేస్తుంది. అధికారంలో ఉన్న నాళ్ళు అమరావతిని ఎడారిగా మార్చింది, 3 ముక్కలాట ఆడింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి 11 సీట్లకు పరిమితం అయ్యి పులివెందుల్లో జడ్పీటీసీ స్థానానికి డిపాజిట్ గల్లంతయ్యి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. చావు కేకలు, సంధి ప్రేలాపన పేలుతూ ఉన్నారు, గావు కేకలు పెడతా ఉన్నారు. ఏమండి, ఇప్పుడు బుడమేరు వాగు పొంగిందంటారు, ఆ నీరు అమరావతిని ముంచుతుందని దాని దారి మళ్ళిస్తే పొన్నూరు మునిగిపోతుంది అంటారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి 70 గేట్లు ఉంటే 69 గేట్లు బంగారంలాగా పనిచేస్తూ ఉన్నాయి, ఒక గేటే ఊడిపోయింది, మొత్తం గేట్లు కొట్టుకుపోయి అంటారు. ఏం మాట్లాడమంటారు? ఇంక వాళ్ళు రమ్మనండి. అందుకే మా దేవినేని ఉమా గారు సవాల్ చేశాడు, ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు, నారాయణ గారు మాట్లాడారు, మున్సిపల్ మంత్రి. అక్కడే పెడదాం డిబేట్, రండి సార్ వర్మ గారు, వాళ్ళని రమ్మనండి. అమరావతికి పోయి అక్కడ డిబేట్ పెడదాం, ఓపెన్ డిబేట్ పెడదాం, ఓపెన్ ఎయిర్లో పెడదాం, అమరావతి నడిబొడ్డులో డిబేట్ పెడదాం. ఎక్కడ మునిగిపోయిందో చూపించమనండి, ఎక్కడ వరద ముంచెత్తిందో చూపించమనండి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అనేది నదీ పరివాహక ప్రాంతం. కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్న అనే జీవనదులు ఈ తెలుగు తల్లి గుండెల మీద నుండి చల్లగా ప్రవహిస్తూ అన్నపూర్ణ అని బిరుదు ఇచ్చి వెళ్ళాయి. కాబట్టి ఎక్కడైనా ఈ నదులు చుట్టుముట్టు ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో ఆటోమేటిక్గా వరద అనేది వస్తుంది. ఇప్పుడు మా కోనసీమ ఉంది, ప్రతి ఏటా వరద వస్తుంది అని అక్కడ లంక గ్రామాలన్నీ మూటముల్లే సర్దుకుని అక్కడ దాన్ని ఎడారిగా మార్చేసి వాళ్ళు వేరే చోటకి వెళ్ళిపోవటం లేదు, అక్కడే ఉంటారు, అక్కడే వ్యవసాయం చేస్తారు. సో ఇప్పుడు అంతా సేఫ్ గా ఉంది అంతేనా? అమరావతి సేఫ్. ఒకటేనండి, ఇప్పుడు బెంగళూరు మునిగిపోయింది, బాంబే మునిగిపోయింది, చెన్నై మునిగిపోయింది, హైదరాబాద్ మునిగిపోయింది. ఎక్కడైనా మునుగుతుంది, ప్రకృతి విపత్తు, ప్రకృతి వచ్చినప్పుడు. కానీ ఇక్కడ మునిగిపోని అమరావతిని మునిగిపోయింది అంటున్నారు. ఓకే, వరద ముప్పు లేని అమరావతికి వరద ముప్పు ఉన్నా. నేను ఒకటే అడుగుతున్నా వాళ్ళని, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా జగన్మోహన్ రెడ్డి, మరి అప్పుడు నువ్వు శాస్త్రవేత్తలతో, సాంకేతిక నిపుణులతో, ఇంజనీర్లతో, మేధావులతో ఎప్పుడన్నా ఒక సమీక్ష పెట్టి ఇదిగో అమరావతిది ఇక్కడ నిర్మాణానికి పనిచేయనటువంటి నేల ఇది, సాయిల్ ఇది అని టెక్నికల్ గా నువ్వేమైనా ప్రూవ్ చేసావా? 3 ముక్కలాట ఆడావు తప్ప అమరావతి అనేది అన్ఫిట్ ఫర్ రాజధాని నువ్వు చెప్పగలిగావా? ఒక శాస్త్రబద్ధమైనటువంటి శాస్త్రీయ నివేదిక నువ్వు తీసుకోగలిగావా? ప్రజల ముందు పెట్టగలిగావా? ఈ ఎన్నికల్లో మేము అమరావతి రాజధాని అని మేము వెళ్ళాం, వాళ్ళు 3 రాజధానులని వాళ్ళు పోయారు, వైజాగ్ రాజధాని అని వాళ్ళు పోయారు, మేము గెలిచాం, వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు. సిగ్గుంటే అమరావతి గురించి మాట్లాడడం మానేయాలి. అమరావతిని భ్రమరావతి అన్నారు, కమరావతి అన్నారు, ఎడారన్నారు, గ్రాఫిక్ అన్నారు, రకరకాలుగా దాని మీద దుష్ప్రచారం నేటికి చేస్తున్నారంటే ఈ మీడియా కూడా ఆలోచించాలి. ఇటువంటి ఫేక్ ప్రచారానికి విలువ ఇవ్వడం మానుకోవాలని మిమ్మల్ని కూడా నేను కోరుతా ఉన్నా. ఎంతకాలం ఇలా దుష్ప్రచారం చేస్తారు? అదొక ఫేక్ పార్టీ ఫేక్ ప్రచారం చేస్తుంది. దాన్ని మనం తీసుకుంటే ఒక సబ్జెక్ట్ అనుకుంటే ప్రజల్లోకి ఎందుకు ఇటువంటి వివాదాన్ని లేని దాన్ని మనం తీసుకెళ్లాలనేది నా భావన. వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా, ఎవరు చెప్తారు అది? అసలు వాస్తవాలు అయితే చర్చ పెట్టొచ్చు సార్,
ఫేక్ ప్రచారానికి కూడా మనం చర్చ అవును, పెడితే అది ఫేక్ వాళ్ళు- ప్రచారం అని వాళ్ళు- తెలియాలి వాళ్ళు అంటే దాని మీద చర్చ వాళ్ళు జరగాలి కదా. వాళ్ళ పునాది ఏంటంటే ఫేక్ ప్రచారం మీద అధికారంలోకి వచ్చారు ఒకసారి. ఎందుకు పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉందన్నారు. ఓకే, వివేకానంద రెడ్డి చచ్చిపోతే నారాసుర చరిత్రను రాశారు. 6 లక్షల కోట్ల అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు పుస్తకం రాశారు. ఇటువంటి ఫేక్ ప్రచారం చేసి 19లో అధికారంలోకి వచ్చారు. సేమ్ సీన్ రిపీట్ చేస్తున్నారు మళ్ళీ. ఇటువంటి ఫేక్ ప్రచారాలు ఓకే. ఆనంద్ సార్ గారు ఒక పక్క కాదండి, ఒక పక్క కుట్ర చేస్తా సరే, ఉన్నారు. వినండి, మరి వినండి. కుట్రకి మనం తావివ్వకూడదు కదా. ఓకే, ఒక పక్క అమరావతి ఈ రకంగా ఉంటే బీటెక్ రవి గారు ఏంటి ఆయన రాజీనామా చేయమని సవాల్ విసురుతున్నాడు. ఆటోమేటిక్ గా అండి ఇప్పుడు బ్యాలెట్ తో ఎన్నికలు పెడితే రిగ్గింగ్ అంటారు, ఈవీఎంలతో ఎన్నికలు పెడితే ట్యాంపరింగ్ అంటారు. అంతే తప్ప మేము ఎందుకు ఓడిపోయాం చెప్తున్నారు అక్కడ ప్రజల నెత్తుల మీద నడిచాడంట అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఒక్కడ కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదంట కడప జిల్లా పులివెందుల్లో. సామాన్యుని ఎవరిని దగ్గరికి తీసుకోలేదంట. అయినా పులివెందుల చరిత్ర ఏముంది సార్? జగన్మోహన్ రెడ్డి తాత నాయనమ్మ ఇద్దరు కూడా అక్కడ పులివెందుల వార్డు మెంబర్లకు పోటీ చేసి ఓడిపోయారు. పంచాయతీ వార్డు మెంబర్లకు పోటీ చేశారు 1970లో. రైట్, ఓకే. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కూడా 95లో రాజశేఖర రెడ్డి కూడా 95లో 96లో 5,000 ఓట్లతో గట్టెక్కాడు గుడ్డిలో మెల్లలాగా. వాళ్ళ జాగీరి కాదు అది. వాళ్ళ అక్కడ పాలిగాళ్ళ వ్యవస్థ ఏం వర్దిల్లాలని ఏం లేదు. ప్రజలకి 30 ఏళ్ల తర్వాత 95 తర్వాత మొట్టమొదటిసారి అక్కడ ప్రజాస్వామ్యం పురుడు పోసుకుంది. దానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కారణం. ప్రజలు స్వచ్ఛందంగా వెళ్లి ఆ చూపుడు వేల మీద చుక్క పెట్టించుకుని తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. అవకాశం 30 ఏళ్ళుగా లేదు. అక్కడ పోలింగ్ బూత్ లేదు. పోలింగ్ బూత్లు మార్చారంటారు. పోలింగ్ బూత్ లేదు 30 ఏళ్ల నుండి. పోలింగ్ బూత్లు మార్చారంటారు, రిగ్గింగ్ చేశారంటారు, ఇంకోటేదో గుడ్ అంటారు. మాట్లాడదాం